రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేసిందని చెప్పాలి. ఈ టీజర్ అన్నిటినీ మార్చేసింది. ఒకప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు లేకపోయాయి. ఎందుకంటే శంకర్ గారి ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయ్యి అత్యంత ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ సినిమాతో గేమ్ చేంజర్ సినిమాకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. శంకర్ పని అయిపోయిందని చాలామంది అన్నారు. అయితే ఒక్క టీజర్ సినిమా అంచనాలు మార్చేసిందని చెప్పాలి. అయితే ఈ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుక్ మై షోలో ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్న సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 50,000 ఉన్ను అని అందరూ హేళన చేస్తే ఇప్పుడు 150,000 దాటింది. అలానే సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇది ఒక 1 మిలియన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక సినిమాలో టీజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు 2 పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటి తండ్రి పాత్ర అయితే ఇంకొకటి కొడుకు. అయితే సినిమా నుండి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. థర్డ్ సాంగ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే లెవెల్లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. శంకర్ గారి విజువలైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తున్న విషయమే. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి రేసులో ఉంటుంది. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాల విషయంలో గేమ్ చేంజర్ అనేది చాలా ముందుగా ఉందని చెప్పాలి. అయితే చాలామందికి డౌట్ శంకర్ ఈజ్ బ్యాక్ అవుతారా అని. అయితే శంకర్ గారు నిజంగానే బ్యాక్ అవుతారు. ఎందుకంటే ఈ పొలిటికల్ డ్రామా సినిమాలు అంటే శంకర్ గారు ఎలా తీస్తారో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకు కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పాలి. ఈ టీజర్ కట్టతోనే అర్థమైపోయింది శంకర్ గారు వేరే లెవెల్లో తీశారని. కేవలం ఈ టీజర్లో యాక్షన్ పార్ట్ మాత్రమే చూపించారు. స్టోరీ ఏంటన్నది ఎవరికి తెలియటం లేదు. ఎందుకంటే ఇక్కడ శంకర్ గారు సినిమా తీసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పొలిటికల్ డ్రామాలో ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చాలా వాటిని చూపిస్తారు. సో అలాంటివి చూపించి హైలైట్ చేశారంటే ప్రేక్షకుల్లో ఒక ఉత్తేజం వస్తుంది. అలాంటి సినిమాని చూసేటప్పుడు మాత్రము అదిరిపోయే లెవెల్లో కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. సో శంకర్ గారు భారతీయుడు ఒకే ఒకడు సినిమాలో ఆ విధంగా చేశారు. అయితే ఈ సినిమాలో కూడా ఆ విధంగా చేస్తే మాత్రం సినిమా అనుకున్నంత స్థాయికి అద్భుతంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అయితే రామ్ చరణ్ గారి విషయంలో ఈ సినిమా ఎలా నటిస్తారు అన్నది చాలామందికి డౌట్ ఉంది. అయితే ఆ విషయంలో మాత్రం రామ్ చరణ్ గారు 100% న్యాయం చేస్తారు. ఎందుకంటే రామ్ చరణ్ గారికి అంటుంటారు అతని శక్తి ఏంటో అతనికి తెలియదని. అలా రంగస్థలం, ధ్రువ, త్రిబుల్ సినిమాతో అతని రేంజ్ ఏంటో చూపించారు. ఈ సినిమాలో 2 విభిన్నమైన పాత్రలు చేస్తూ ఈ సినిమాపై తన భుజాన్ని వేసుకుని ఆ రేంజ్ వేరే స్థాయికి పట్టుకునేలా ఉంటుంది అనిపిస్తుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే దీంట్లో ఒక అప్పన్న అనే పాత్ర ఉంది. ఆ పాత్ర అనేది హైలైట్ అని చెప్తున్నారు. అలానే ఎలాంటి అంచనాలు లేకుండా రంగస్థలం అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాలో రామ్ చరణ్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. అది ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టింగ్. అయితే దానికి కొన్ని కారణాలు, మరి ఏం కారణమో తెలియదు కానీ అవార్డు అయితే రాలేదు. అయితే నెక్స్ట్ వచ్చే త్రిబుల్ మూవీ కూడా బాగా యాక్ట్ చేశారు. దానికి వస్తుందో రాదో తెలియటం లేదు. ఈ సినిమాలో కూడా అద్భుతంగా యాక్ట్ చేశారనే పేరు సంపాదిస్తే మాత్రం నిజంగా నేషనల్ అవార్డుకు అర్హుడని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారిలో అద్భుతమైన నటుడు ఉన్నారు. అయితే ఇలాంటి సినిమాలు పడుతున్నప్పుడే అతనిలో నటన బయటకు వస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అన్నది వేచి చూద్దాం. అయితే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఇంకో మెట్టు ఎక్కాలని, అద్భుతంగా రాణించాలని కోరుకుందాం.